ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు పృథ్వీరాజ్ గారు. నమస్కారం అండి. పృథ్వీరాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారిపై అధికార పార్టీ అవకాశం ఉన్నప్పుడల్లా ప్యాకేజ్ స్టార్ అని ఇంకా అనకూడని మాటలన్నీ అంటుంటాయి. తాజాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, వారికి సీట్లు కేటాయింపు వ్యవహారంపై, లావాదేవీలపై భారీ ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఎట్లా స్పందిస్తారండి? ఇప్పుడు అంతా కలిపి 40 రోజులండి. ఈ పెంట, ఈ దరిద్రం అంతా రోజులేసి జనాలు ఏమంటున్నారంటే బయట ఇప్పుడు స్టూడియోలో కూర్చుని మనం ఎక్కడ ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడటం కదండి. జనారణ్యంలోకి వచ్చి నేను ఒకటే చెప్తా, నేను జనారణ్యంలోకి వచ్చి రేపొద్దున్న ఎలక్షన్లు ఎదుర్కొని ఫేస్ చేస్తే ఎవరు ఏంటి అనేది, ఎవరి సంగతి ఏంటి అనేది ప్రజలు వర్డిక్ట్ ఇవ్వడానికి చాలా అద్భుతంగా వెయిటింగ్ లో ఉన్నారు. 2024 మేము 2 సంవత్సరాల నుంచి సర్వే మీద ఉన్నాం. సర్వే ఏ రకమైన సర్వే అనేది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు డిబేట్ లో. ఇప్పుడు వాళ్ళకి తెలిసిందేంటి, 4.5 సంవత్సరాలు 5 ఏళ్ళు అయిపోయింది, 40 రోజులు. ఏంటంటే ప్యాకేజ్ స్టారు, దత్తపుత్రుడు, 3 పెళ్లిళ్ళు, 2 విడాకులు. మీరు మనం ఆత్మ పరిశీలన చేసుకుందామండి. ఎక్కడైనా సరే మనం చూస్తే గవర్నమెంట్ సమీక్షలు కానీ, గవర్నమెంట్ యొక్క అభివృద్ధి కానీ, ఎక్కడైనా సరే మంత్రులు ఎక్కడైనా సరే ప్రెస్ మీట్లు పెట్టి ఏమంటే దీని మీద ఏంటని ఎక్కడా లేదు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ, నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ప్రతి 40 రోజులకు ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి సమీక్ష సమావేశాలు ఉండేవి. వీటి మీద వాళ్ళ శాఖల మీద వాళ్ళు ప్రతి స్టేట్ లో జరిగేది ఇవేనండి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడు చూసినా అంతకుముందు ఒక స్లోగన్ ఉండేది, వై నాట్ 175 ఆయన అంబటి రాంబాబు గారు. 175లో 5 అటు వెళ్ళిపోతే ఇంకెంత మిగులుతుంది, 17. స్లోగన్ అర్థం అవట్లేదు. సరే వీళ్ళు ఏంటంటే వీళ్ళ నోర్లు బూతులు యూనివర్సిటీ క్లోజ్ అయ్యే రోజు దగ్గరలో ఉందండి. ఈ ఆరోపణలు ఏంటంటే అండి ఒకరి మీద ఒకరు చేసుకోవటం, మేము చాలా గొప్ప, మేము చాలా ఇది అనుకోవటం. ఈ ఆరోపణలు ప్రజలు ఏంటంటే వీటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని రెడీగా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందని చూసుకోమనండి. అధికారం, అహంకారం, దర్పం, ధనమదం, ప్రజల్ని ఇది చేయటం, ఇవన్నిటికీ చర్మగీతం పడే రోజు దగ్గరలోనే ఉందండి. దీని మీద ఎందుకంటే అదే విడుదల రజనీ గారు కానీ ఇంకొకరు కానీ ఎలా మాట్లాడుతున్నారండి అసలు బయట వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడైనా మనం ఈ పాలిటిక్స్ లో ఎక్కడ మనం ఈ శాసనసభ ఎన్నికల్లో నేనేమి ప్లాట్ఫారం మీద నుంచి రాలేదండి. నేను చదువుకున్న ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్ స్టూడెంట్. నేను చెప్తానండి, నాకు తెలిసిన రాజకీయంలో ఇంతవరకు నేను ఎప్పుడూ ఇలాగ చూడలేదండి. ఇలాంటి బ్రహ్మాండమైన ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ తాడేపల్లిగూడెం నుంచి ఈల అంజలి గారు ఉండేవారు. అప్పుడు తెలుగుదేశం చేశారు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా చేశారు. కానీ ఇలాంటి నీచమైన పదజాలాలు ఉపయోగించే ఉన్న సంస్కృతి ఈ 10 ఏళ్లలోనే చూస్తున్నాం. కాబట్టి జనాలు కూడా నేను వెళ్ళిన ప్రతి విలేజ్ లో షూటింగ్ జరిగే చోట ప్రతి చోట నేను వాళ్ళ మనోభావాలు ఏంటంటే అన్ని చూస్తున్నాను నేను. కొంతమంది ఏంటంటే స్తబ్దతగా ఉన్నారు, సైలెంట్ వే ఉందండి, ఒక సునామీ లాగా వర్డిక్ట్ ఉంటుంది. ఈ ఛానల్స్ కూడా ఇక మీదట ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమాల మీద డిబేట్లు ఉంటాయి. అలా జరగాలని కూడా నేను కోరుకుంటాను. ఛానల్లో ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలండి. నేను ఏ పార్టీకి ఫేవర్ గా చెప్పలేదు. ఉన్నది ఏంటంటే చాలా మంచి విషయాలని చెప్పారండి పృథ్వీరాజ్ గారు. థ్యాంక్స్ అండి మీరు ఇచ్చినటువంటి. ఎందుకంటే ఇప్పుడు నేను జన సైనికుడిని, నేను ఇదే అని అంటే పార్టీ కొమ్ము కాశారంటారు. నేను జన సైనికుడిని, బట్ ప్రజల్లో జరిగే స్పందన మీకు తీసుకొని చెప్పాను. ప్రజల్లో ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఒకటే ఏకపక్షంగా ఉన్నారంటే తీర్పు. ఆ తీర్పు మనకి 40 రోజులు రెడీ అవుతుంది. కాబట్టి విడుదల రజనీ గారి గురించి ఇంకొక మాట కూడా ఏంటంటే, నేను చూసిన సర్వేలో 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకోవటానికి బ్రహ్మాండంగా రెడీగా ఉందండి. సర్వం సిద్ధం మా సైడ్ నుంచి, యుద్ధం సిద్ధం. రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. పేదవాడి రాజ్యం వస్తుంది, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి వస్తుంది. ఈ అహంకారం, కులపిచ్చి ఇవన్నీ పోతాయి. మొత్తం తుడుచుకు పెట్టిపోయి సమూలంగా రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన వస్తుంది. ప్రజలు కూడా అదే భరోసాలో ఉన్నారు. ఇంతకు మించి నేను ప్రస్తుతం ఇంకేం మాట్లాడలేను. రజనీ గారు, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న